జూలై 30, 2025 రోజున నాసా మరియు ఇస్రో సంయుక్త ప్రయోగం నిసార్ విజయవంతంగా పూర్తవడంతో వార్తల్లోకి వచ్చింది. నిసార్ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ మిషన్ కోసం ఉపయోగించిన లాంచ్ వెహికల్ లేదా రాకెట్ GSLV F-16. ఈ రాకెట్ పొడవును గనుక పరిశీలిస్తే 15.7 మీటర్లు. ఈ మిషన్ యొక్క ప్రత్యేకతలు పరిశీలిస్తే షార్ నుండి 102వ ప్రయోగం, అలాగే GSLV Mark II సిరీస్లో 18వ ప్రయోగం. నాసా ఇస్రో సంయుక్తంగా మొట్టమొదటి ప్రయోగం ఈ నిసార్ మిషన్. ఇందులో నాసా L బ్యాండ్ని, ఇస్రో S బ్యాండ్ని అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే భూ పరిశీలన కోసం భూగోళాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో పరిశీలించి ప్రతి 12 రోజులకు పూర్తి డేటాను అందించడం కోసం ఉద్దేశించబడిన ఒక మిషన్. ఈ ఉపగ్రహాన్ని హసన్ మాస్టర్ సెంట్రల్ కంట్రోల్ అధీనంలోకి తీసుకొని పర్యవేక్షిస్తుంది. ఇస్రో విషయానికి వస్తే ఆగస్టు 15, 1969లో స్థాపించబడింది. అలాగే ప్రస్తుత చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. ప్రధాన కార్యాలయం బెంగళూరు. ఇక నాసా విషయానికి వస్తే 1958వ సంవత్సరంలో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులందరికీ లింకును షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.